వివేకానంద అన్నారు, మ్యాన్ ఈజ్ మ్యాన్ యాజ్ ఈ స్ట్రగ్లింగ్ టు రైజ్ అబోవ్ ద నేచర్. మనకి ఎప్పుడు తెలుస్తుంది ఈ పోరాటం ముగిస్తుందని? చాలా మంచి సైంటిఫిక్ ప్రశ్న అడిగావు. ఏమిటంటే స్వామీజీ అనింది, మ్యాన్ ఈజ్ మ్యాన్ సో లాంగ్ యాజ్ ఈ స్ట్రగ్లింగ్ నేచర్. ఒక మనిషి తన వ్యక్తిత్వం డెవలప్ చేసుకోవాలంటే ప్రకృతితో ఫైటింగ్ చేయాలి, ప్రకృతిని జయించాలి. ఈ ప్రకృతి వివేకానంద అంటారు, మన ఉపనిషత్తులు అంటాయి, భగవద్గీత ప్రతి పురాణం ప్రతి మహర్షి మనీషి అన్నాడు. 2 వెరైటీస్ ఆఫ్ ప్రకృతి ఉంటాయి, 2 రకాలు. ఒకటి బాహ్య ప్రకృతి, ఒకటి ఆంతరిక ప్రకృతి. మనస్సే ఒక ప్రకృతిమయమైంది, ప్రకృతిలో ఒక అంశం అది మనస్సు అనేది. సో ఎప్పుడైతే ఈ మనస్సు ఇదవుతుందో మనం జయిస్తామో అప్పుడు బాహ్య ప్రపంచాన్ని కూడా మన మాటల్ని, మన చేష్టల్ని, మన యాక్టివిటీస్ని అన్నీ కంట్రోల్ చేసుకునే ఒక సామర్థ్యం, ఒక గొప్పతనం మనకు వస్తుంది, ఎబిలిటీ వస్తుంది. అప్పుడు నీ రిలేషన్షిప్ సమాజంతో, నీ ఫ్రెండ్స్తో, నీ తల్లిదండ్రులతో నీ రిలేషన్షిప్ చాలా ప్యూరిఫై అవుతుంది. ఎందుకంటే నీ మనస్సుని కంట్రోల్ చేసుకున్నావు. తర్వాత ఈ బయట ఎక్స్టర్నల్ నేచర్ ఏది ఉంది, నీ హెల్త్ సరిగ్గా ఉండాలి, నీ ఒక మాట సరిగ్గా ఉండాలి, నీ బిజినెస్ వాల్యూ సరిగ్గా ఉండాలి. ఇది బయట ప్రపంచంతో మనం ఫైటింగ్ చేస్తున్నాం. ఎప్పుడైతే నీ బయట ప్రపంచంలో నీకు ఒక పీస్, ఒక ఆనందం, శాంతి, ఒక బాంధవ్యం, తర్వాత మంచి ఫ్రెండ్స్తో నువ్వు మంచి ఇదవుతున్నావు, హ్యాపీగా ఉన్నావంటే దట్ ఈస్ అ సైన్ దట్ దే ఆర్ కోఆపరేటింగ్ విత్ యూ. ల్యాబొరేటరీలో కానీ, నీ ప్లే గ్రౌండ్లో కానీ, ఎక్కడ ఏ క్షేత్రంలో తీసుకున్నా కూడా యు ఆర్ ఏబుల్ టు మెయింటైన్ దట్ ఈక్వానిమిటీ, బ్యాలెన్స్. పరమశాంతి సుఖనిధామ నిత్యరామనామ అని ఒక పాట ఉంది, తులసీదాస్ పాట. ఏమిటి, ఆ పరమధామం వెళ్ళడానికి రామనామం మనకి దోహదపడుతుంది, రామనామం ఒక యంత్రంలాగా పనిచేస్తుందని. పరమశాంతి సుఖనిధామ నిత్యరామనామ, నిత్యంగా నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నువ్వు పరమశాంతి, పరమ సుఖానికి, పరంధామానికి వెళ్ళొచ్చు. అదేవిధంగా నీ ప్రకృతిని జయించావంటే నీ బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ అంటే బిట్వీన్ వర్క్ అండ్ యువర్ నీ పర్సనాలిటీ నువ్వు ఒక డిఫరెన్స్ లేకుండా, భేదాభిప్రాయం లేకుండా యు ఆర్ ఏబుల్ టు గెయిన్ దట్ మాస్టరీ. ఇది స్వామి చెప్పింది. ఎప్పుడు నీకే తెలుస్తుంది, ఇట్స్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఎందుకంటే సపోజ్ తలనొప్పి వచ్చింది, తలనొప్పి వచ్చిన తర్వాత ఒక క్రోసిన్ వేసుకుంటావు, తలనొప్పి చాలా ఎక్కువగా ఉంది, నువ్వు పనికి రాలేకపోతున్నావు, పని చేయలేకపోతున్నావు, పడుకోలేకపోతున్నావు, నిద్ర తినలేకపోతున్నావు. అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నీకే తెలుస్తుంది, మెల్లిమెల్లిగా టెన్షన్, మెల్లిమెల్లిగా ఫీలింగ్స్ నీలో తగ్గుతాయి. అప్పుడు నువ్వు మళ్ళీ పని చేయడానికి నీకే ఒక సెల్ఫ్ ఎగ్జామినేషన్, అద్దంలో నీ ముఖం చూసుకున్నట్లుగా నీకే ఒక క్యారెక్టర్ వస్తుంది, నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్, ఈ పనితో నేను ఎక్కువ సాధిస్తున్నాను, నేను ముందుకు ఇంకా ఎక్కువ పని చేయొచ్చు తక్కువ సమయంలోనే ఒక స్ట్రెంగ్త్, ప్రకృతిని జయించే స్ట్రెంగ్త్ వీళ్ళు వస్తుందని ఈ స్వామీజీ టీచింగ్ ద్వారా నీకే తెలుస్తుంది.